తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. సార్ ఇక్కడ ఇంకో మెయిన్ టాస్క్ ఏంటంటే జనరల్లీ భక్తులు వచ్చిన తర్వాత వాళ్ళు ఫేస్ చేసేటువంటి కొన్ని ప్రాబ్లమ్స్ని రెక్టిఫై చేయడానికి మీరు అన్నీ చూస్తున్నారు. కానీ ఒకటి మెయిన్ ప్రాబ్లం వాళ్ళు ఫేస్ చేసేది వివిఐపీస్ వచ్చినప్పుడు కొంత క్యూ లైన్ని ఆపి వాళ్ళని తీసుకెళ్ళి మళ్ళీ అనేసరికి ఆ డిస్టర్బెన్స్ ఎప్పుడు ఉంటుంది అనేది ఆ కొద్ది కంప్లైంట్ అయితే ఉంది సార్. 4 గద్దెలు పాస్ ఆన్ అయ్యే లోపలనే ఒక 15-20 మినిట్స్ అయితే ఆపాలి కదా. సో ఈసారి కూడా అట్లనే ఉంటుందా లేకపోతే హౌ డు యూ అరేంజ్ సార్? మీరేమైనా ఈసారి మనకి విఐపి ఎంట్రన్స్ కానీ బేసికలీ ప్రోటోకాల్ ఎవరికైతే మనకి దర్శనం ఉంటుందో వాళ్ళకి సపరేట్ ఎంట్రీ ఎగ్జిట్ ఉంది. వితౌట్ డిస్టర్బింగ్ ద నార్మల్ భక్తులు వాళ్ళని తీసుకువెళ్ళే అవకాశం ఉంది. కానీ కొంత హై సెక్యూరిటీ వాళ్ళు ఎవరైనా వచ్చినప్పుడు కొంత ఒక 5 మినిట్స్ ఆపాల్సి ఉంటుంది. దాన్ని కూడా చాలా తక్కువ మినిమైజ్ చేసుకుని మనము చేస్తాము. ప్రతిసారి ఆపేది అనేది మనం ఈసారి చాలా వరకు రెడ్యూస్ చేసాం. ఓకే, సమ్మక్కని తీసుకొచ్చినప్పుడు మాత్రం చాలా అంటే హడావిడి అనుకోండి, లేకపోతే సమ్మక్కని మొత్తం చిలకల గుట్ట నుంచి తీసుకొచ్చేంత వరకు అదొక ఏమంటారు సార్, అదొక పెద్ద టాస్క్. మీకు దాన్ని ఎట్లా ప్లాన్ చేశారు సార్? అంటే హౌ డిడ్ యూ ప్రిపేర్? సో ప్రొసెషన్ అనేది ఒకటి మేజర్గా అక్కడ అగైన్ మనకి పూజలు చేయడం కానీ వాళ్ళ ఆచారాలు చేయడం కానీ అదొక ఎత్తు అయితే, మనకి ప్రొసెషన్ అనేది ప్యూర్లీ అడ్మినిస్ట్రేటివ్లీ ఒక లా అండ్ ఆర్డర్ ఇష్యూ అనేది ఉంటుంది. మంచిగా రోప్ పార్టీస్ పెట్టడం జరిగింది. ఎస్పీ గారు ఇంతకుముందు కూడా ఇక్కడ పనిచేశారు, ఆయనకి ఎక్స్పీరియన్స్ కూడా ఉంది. దాన్ని కూడా పెట్టి స్పెషల్ ప్రొసెషన్ టీం ఒక పెద్ద టీంనే తయారు చేయడం జరిగింది. వాళ్ళకి స్పెషల్ బ్రీఫింగ్ ఇవ్వడం జరిగింది. పూజారుల్ని కూడా వాళ్ళ దాంట్లో ఇన్వాల్వ్ చేసుకోవడం జరిగింది. ట్రైబల్ యూత్ వాలంటీర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి కూడా కొంత డూస్ అండ్ డోంట్స్ దాన్ని కూడా ఇన్వాల్వ్ చేసుకోవడం జరిగింది. దాన్ని కూడా ఈసారి సక్రమంగానే చేస్తాం. ఇక్కడ చాలా వరకు అయితే అంటే డేరాలు ఉంటాయి కదా సార్, ఆ డేరాలు కొన్ని చోట్ల అంటే భక్తులు ఇంత ప్రైజెస్ అనేది కూడా చిన్న కంప్లైంట్స్ రేజ్ అవుతున్నాయి సార్. అంటే ఏ వస్తువు ముట్టినా సరే చాలా ఎక్కువ ప్రైజెస్ అనేది కూడా కొద్ది కంప్లైంట్ ఉంది సార్. ఏమైనా మీ దృష్టికి వచ్చాయా సార్ అట్లాంటివి? మనకి దృష్టికి వచ్చిన కాడ మేము ఖచ్చితంగా ఫేర్ ప్రైస్ ఎన్ఫోర్స్ చేయడానికి ఖచ్చితంగా మేము ట్రై చేస్తున్నాము. దాంతోపాటు క్వాలిటీ కూడా ఎక్కడ కూడా మనకి స్టాక్ డేట్ అయిపోయిన దాన్ని కానీ ఇది కానీ మన ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్ 12 మంది రెగ్యులర్గా తిరుగుతున్నారు, ర్యాండమ్గా చెక్ చేస్తున్నారు. ఎక్కడ మనకి ఏమైనా అట్లాంటిది దొరికితే ఇమీడియట్లీ సీజ్ చేస్తున్నాము, ఫైన్స్ వేస్తున్నాము. అండ్ మన పౌల్ట్రీ చాప్స్ అండ్ చికెన్ షాప్స్ దీంట్లో స్పెసిఫిక్గా మన వెటర్నరీ ఆఫీసర్స్ని డిప్లాయ్ చేయడం జరిగింది. వాళ్ళు కూడా దాన్ని హెల్త్ అండ్ ఇన్ఫెక్షన్ గురించి వాళ్ళు కూడా దాన్ని చెక్ చేస్తున్నారు. ఇట్లా వీఆర్ ట్రైంగ్ టు గివ్ బెటర్ సర్వీసెస్ టు ద పబ్లిక్. ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ సార్, అంటే క్యూ లైన్స్లో ఉన్నప్పుడు ఎవరికైనా ఏదైనా అయితేనో, లేకపోతే వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు ఏదైనా సమ్ యాక్సిడెంటో అలా అయితేనో ఎంత త్వరగా క్లియర్ చేయడానికి అట్లాంటి స్పెషల్ టీమ్స్ని ఏమైనా ఏర్పాటు చేశారా? సో ఈసారి క్యూ లైన్లో మనకి సర్వీస్ లైన్ అండ్ ఎగ్జిట్ పాత్వేస్ అనేది ఒక కాన్సెప్ట్ దాంట్లో ఉన్నది. సో ఎవరైనా మధ్యలో ఎవరికైనా కొంచెం ఏదైనా ఇష్యూ అయింది, లేదా బయటికి రావాలి అనుకుంటున్నారు, లేదా వాష్రూమ్కి వెళ్ళాలో, లేదా హెల్త్ ఎమర్జెన్సీ అయిందో, లేదా ఇంకొకటి అయిందో అనే వాళ్ళకి ఎవరీ 30 మీటర్స్లో ఒక ఎగ్జిట్ గేట్ అనేది పెట్టాం. క్యూ లైన్ నుంచి వాళ్ళు కావాలంటే బయటికి రావచ్చు, ఆ సర్వీస్ లైన్ నుంచి బయటికి వెళ్ళొచ్చు. ఏదైనా హెల్త్ ఎమర్జెన్సీ ఉంటే కూడా అటెండ్ అవ్వచ్చు, మళ్ళీ రావచ్చు. దాంట్లో మనము డాక్టర్స్ని కూడా డిప్లాయ్ చేస్తున్నాం, పోలీసులని కూడా డిప్లాయ్ చేస్తున్నాం. దే విల్ టేక్ కేర్ ఆఫ్ ద ఫెసిలిటీ. ఇంకోటి ఎవరైతే రాలేనటువంటి వాళ్ళు ఉన్నారో సార్, వాళ్ళకు కూడా ప్రసాదం పంపించేటటువంటి వ్యవస్థను కూడా ఏర్పాటు చేశారు అన్నారు. స్టార్ట్ అయిందా సార్? మనకి ఎండోమెంట్ డిపార్ట్మెంట్ నుంచి అది ఫెసిలిటీ ఉంది. టీఎస్ఆర్టీసీ నుంచి వాళ్ళు బుక్ చేసుకుంటే ఖచ్చితంగా ప్రసాదం అందుతుంది. లాస్ట్లీ సార్, భక్తులకు మీరేమన్నా సూచనలు చేయదలుచుకున్నారా సార్? ఎవరైతే మేడారం జాతరకు వస్తున్నారో వచ్చిన తర్వాత వాళ్ళు ఎట్లా వెళ్ళాలి, ఇక్కడ ఎట్లుండాలి? సో బేసికల్లీ ఓన్లీ వన్ థింగ్, ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ మనం చేయడం జరిగింది. జాతర జరుపుతున్నది దైవాల కోసం, వచ్చే భక్తుల కోసం. ఇంత ఫెసిలిటీ మనము కల్పించినప్పుడు మనం ఒక్కటే అడిగేది ఏంటంటే డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్కి కొంచెం కోఆపరేటివ్ ఉండాలి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, రోడ్స్లలో వెళ్ళేటప్పుడు ఓవర్టేకింగ్ చేయడం కానీ, రాంగ్ రూట్లో వెళ్ళడం కానీ, క్రాస్ కటింగ్ చేయడం కానీ చేస్తే కిలోమీటర్ల వద్ద ట్రాఫిక్ జామ్ అవుతుంది. ఎవరో ఒకళ్ళు చేసే తప్పు వల్ల చాలా మంది ఇబ్బంది పడాల్సి వస్తుంది. అట్లాంటిది కొంచెం చేయవద్దు. రెగ్యులర్ ప్లేసెస్లో మనము డస్ట్బిన్స్ అనేది పెట్టాము. అక్కడ మీరు ఏదైనా వేస్ట్ పెడితే ఇమీడియట్లీ మనం తీయడానికి కూడా ఉంటుంది. ఏరియా కూడా నీట్గా మెయింటైన్ చేయవచ్చు.
దాంతోపాటు అప్పటికప్పుడు మనం ఇచ్చే సలహాలు సూచనలకి కోఆపరేషన్ చేసి జాతరని మంచిగా నిర్వహించడానికి అందరూ సహకరించాలని కోరుతాం. సార్ జాతర తర్వాత మాత్రం మీరు అంటున్నట్టుగా అసలు భయంకరంగా అసలు ఉండలేరు అనేది పెద్ద ఎత్తున చర్చ ఉంటుంది సార్. ఎవ్రీ టైం జాతర అయిపోయిన తర్వాత మాత్రం భరించలేము, అక్కడ ఉండలేము అని. ఇక్కడ ఉన్న వాళ్ళకి రోగాలు కూడా వస్తాయి అనేది కూడా పెద్ద ఎత్తున చర్చ ఉంది సార్. దాన్ని ఎట్లా టేకప్ చేయబోతున్నారు? సో బేసికలీ ఈసారి అనిమల్ వేస్ట్, చికెన్ వేస్ట్ అండ్ అవర్ వాట్ ఎవర్ అదర్ వేస్ట్ దట్ ఆర్ కమింగ్ ప్రాపర్గా డంపింగ్ యార్డ్స్లో పెట్టి ప్రాపర్గా దాన్ని సెగ్రిగేట్ చేసి వీ హ్యావ్ ట్యాగ్డ్ అప్ విత్ వన్ NGO ఆల్సో. మన ప్లాస్టిక్ వేస్ట్ దీన్ని కూడా రీసైక్లింగ్కి కూడా మనము పంపిస్తాము. ఎస్పెషల్లీ మనము అనిమల్ వేస్ట్ ద్వారానే మనకి కొంచెం ఈ ఇన్ఫెక్షన్స్ కానీ ఇది కానీ స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఈసారి దాని మీద స్పెషల్ ఫోకస్ పెట్టి ఎవ్రీ అనిమల్ వేస్ట్ని కూడా మనము రెగ్యులర్గా క్లీన్ చేసి బయటికి పంపిస్తాం. సార్ ఈసారి హెలికాప్టర్కి సంబంధించిన సేవలు కూడా మీరు స్టార్ట్ చేసినట్టున్నారు. అవును. ఎంత మంచి ఆదరిస్తున్నారు సార్, అంటే ఎవరైనా వస్తున్నారా? సో మనకి ఎక్కువ బుకింగ్స్ జాతర టైంకే వస్తున్నాయి. ఓకే. జనరల్గా ఇప్పుడు ఉన్న చర్చల్లో వాళ్ళు జాతరకి 28 to 31 మధ్యలోనే చాలామంది బుకింగ్ చేసుకున్నట్టు ఉన్నది. ఇప్పుడు కూడా చూస్తే ఈరోజు దాదాపు 50% ఆఫ్ ద కెపాసిటీలో ఈరోజు మనకి నడిచింది. మళ్ళీ రేపు ఎక్కువ మంది భక్తులు వస్తారు కాబట్టి మళ్ళీ రేపు పెరుగుతుంది. మళ్ళీ జాతర టైంకి మళ్ళీ పెరుగుతుంది. సో వీ హ్యావ్ గాట్ గుడ్ రెస్పాన్స్. పోయినసారి ఉన్న ఎక్స్పీరియన్స్తో కూడా దే వర్ ఆల్సో వెరీ పాజిటివ్ దట్ ఇంత డిమాండ్ ఉంది, ఎస్పెషల్లీ వరంగల్ నుంచి రావడానికి కానీ దీనికి కానీ. సో దట్ ఈస్ వై వీ హ్యావ్ పుట్. జాతరకు వచ్చే రూట్లో చాలా కోతులు అవి చాలా కనిపించాయి, ఎందుకంటే అడవి ప్రాంతం కదా సార్. కొన్ని చనిపోయి కూడా కనిపిస్తున్నాయి సార్, అంటే కోతులు వెహికల్స్ కింద వచ్చేసి. అంటే ఫుడ్ ఫీడ్ చేయడం వల్లనో మరి దేని వల్లనో రీజన్ తెలియదు, కానీ అది చూస్తే కొంచెం బాధ అంటే అనిపించింది సార్. కోతులకి కొంత బిహేవియర్ కూడా ఇప్పుడు మారుతుంది. ఇన్ ద సెన్స్ దట్ మనకి టూరిస్టులు కూడా ఆల్సో రెస్పాన్సిబుల్ టూరిజం అనే దానికి ఇది ఒక ఎగ్జాంపుల్. మనం ఏం చేస్తున్నామంటే ఎవరైనా వెళ్తున్నప్పుడు ఆగి వాళ్ళు ఒక ఫుడ్ అనేది ఇస్తారు. అంటే వాళ్ళు ఏదో తప్పుడు భావనతో ఇవ్వరు. ఒక బనానా ఇవ్వడమో ఇంకొకటి ఇవ్వడమో ఏదో ఒకటి చేస్తారు. అది ఒకటి చూసిన తర్వాత నెక్స్ట్ టైం బిహేవియర్ ఏమవుతుంది అంటే నెక్స్ట్ ఏ వెహికల్ వచ్చినా నాకు ఫుడ్ ఇస్తారేమో అని వస్తున్నాయి. ఓకే. సో ఆ కారణం వల్ల కొన్ని చనిపోతున్నాయి. దిస్ ఈస్ ద బేసిక్ రీజన్. అండ్ మంకీ ఆల్సో కొంచెము ఆ బిహేవియర్, ఎందుకంటే అవి గ్రూప్స్లలో ఉంటాయి కాబట్టి ఏదో ఒక దానికి యాక్సిడెంట్ అయ్యే కూడా ఛాన్స్ ఉంటుంది. సో మేము కూడా చెప్పేది అదే, దయచేసి ఆ ఫీడింగ్ హ్యాబిట్ అనేది ఎక్కడ కూడా మనము డెవలప్ చేయవద్దు. మీరు ఎస్పెషల్లీ ఆన్ మెయిన్ రోడ్స్ మనం ఆపి ఫోటోలు దిగడానికో ఇంకోటి దిగడానికో అక్కడ కోతులు కనిపిస్తే ఒకటి ఇస్తాం, ఒకళ్ళు ఇస్తారు, ఇంకోసారి ఇంకో వెహికల్ వచ్చినప్పుడు వీళ్ళు కూడా ఇస్తారేమో అని వస్తున్నాయి కోతులు. సో ఇట్లా కొంచెం ఇష్యూ అవుతుంది. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతోంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతున్నాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు